ఈరోజు యశోద హాస్పిటల్స్లో మరి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ హెల్త్ కేర్ అనేటువంటి ఒక టాపిక్ మీద ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ పెద్ద ఎత్తున జరిగింది. ముఖ్యంగా మరి ఈ యొక్క కాన్ఫరెన్స్లో అంటే వేరే దేశాల నుంచి ప్రత్యేకంగా గూగుల్ టీం నుంచి, అమెరికా నుంచి చాలా పెద్ద టీం వచ్చారు. మరి డాక్టర్ మైకేల్ హోవెల్ అని చెప్పి చీఫ్ క్లినికల్ ఆఫీసర్ గూగుల్ నుంచి ఇక్కడ రావడం జరిగింది. అలాగే మిస్టర్ చందు తోట అని చెప్పి వైస్ ప్రెసిడెంట్ గూగుల్, అలాగే వారి యొక్క డీప్ మైండ్ టీం కానివ్వండి, మిగతా మెయిన్ టీమ్ మెంబర్స్ అందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. గూగుల్తో పాటు వేరే ఆర్గనైజేషన్ ప్రత్యేకంగా మైక్రోసాఫ్ట్ కానీ, ఐఐటి కానివ్వండి, ఐఎస్పి కానీ, రిచ్ కానీ, ఇట్లా అన్ని సంస్థల ద్వారా కలిసి, అంటే ఒక డాక్టర్స్ మాత్రమే కాకుండా మరి ఇంజనీర్స్, టెక్నాలజీస్, రీసెర్చర్స్, ఫార్మా ఫీల్డ్లో ఉన్న వాళ్ళు అందరూ కూడా కలిసి ఈరోజు ఒక పెద్ద ఎత్తున ఈ యొక్క సదస్సు ఏర్పాటు చేయడం అనేది ఒక మరి గొప్ప విషయం నేను చెప్పగలను. ఎందుకంటే కృత్రిమ మేధస్సు అనేటువంటిది రానున్న రోజుల్లో మరి ప్రపంచాన్ని ఆల్రెడీ కుదిపేస్తూ ఉంది. అంటే ఇది డాక్టర్లు తీసివేసని చాలా మంది అనుకుంటూ ఉంటారు. డాక్టర్స్కి ఎలాంటి ఇబ్బంది లేదని మరొకసారి ఈరోజు ఇక్కడ డిస్కషన్ కూడా తేలింది. అంటే మంచి డాక్టర్స్ చేయడానికి ఇక కృత్రిమ మేధస్సు సహాయపడుతుంది, దోహదపడుతుంది అనే విషయాన్ని ఈరోజు మీకు డిస్కస్ చేయడం జరిగింది. మరి ఒక రోగాన్ని నిర్ధారణ చేయడము, రోగాన్ని రాకుండా చేయడానికి ఎలా ఉంటుంది అనేటువంటి విషయాలు కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మనం కనుగొనగలము. అలాగే రోగాన్ని మనం చికిత్స ఎలా చేస్తాం, ఉదాహరణకి రోబోటిక్ సర్జరీ ఉంది, మరి టెలి సర్జరీ అంటే దూర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి ఇక్కడే కూర్చొని ఆపరేషన్ చేసే రోజులు కూడా చాలా దగ్గరలోనే ఉన్నాయి. సో ఈ టెక్నాలజీ ద్వారా మరి పేషెంట్కు ఎంతో త్వరితగతిన వాడు కోరుకునే విధంగా ఇక మనకి చాలా సహాయపడుతూ ఉంది. తక్కువ కోతతో, తక్కువ నొప్పితో, తక్కువ రక్తస్రావంతో మరి ఎంతో త్వరగా కోలుకునే పేషెంట్ ఇంటికి వెళ్ళేటువంటి సదుపాయము మనకి టెక్నాలజీ ద్వారా వస్తుంది. సో రోబోటిక్ సర్జరీ విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది గొప్ప విషయంగా ఈరోజు మేము ఇక్కడ విశ్లేషించడం జరిగింది. ఇలాగా మరి డయాగ్నోస్టిక్స్, రేడియాలజీలో కానివ్వండి, పెథాలజీలో కానివ్వండి, ఇట్లా అన్ని విషయాల్లో కూడా గొప్ప విప్లవం అనేటువంటిది జరుగుతూ ఉంది. ఇది ఎప్పుడో భవిష్యత్తులో వచ్చేది కాదు, ఇప్పుడే మన కళ్ళ ముందే ఇది ఉంది. కాబట్టి దీనికి మనం సిద్ధంగా ఉండి అందరూ కూడా అడాప్ట్ చేసుకోవాలని ఇక ప్లాట్ఫామ్ ద్వారా అందరూ కూడా మేము చెప్పడం జరుగుతూ ఉంది. ఇది ఒక గొప్ప ఇగ్నిషన్ లేక ఒక ఇన్స్పిరేషన్ లాగా మేము భావిస్తున్నాం. ప్రజలందరూ కూడా అంటే ఎక్కువగా మరి ఇంటెలెక్చువల్స్ చెప్పే విషయం ఏంటంటే మనం కలిసికట్టుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఒక రెస్పాన్సిబుల్గా డెవలప్ చేస్తే మనం మానవాళి అందరికీ కూడా మంచి ఆరోగ్యం ఇవ్వచ్చు అనేటువంటి ఒక గొప్ప నినాదంతో ఈ కార్యక్రమం జరిగింది. మరి మాన్య ఐటీ మంత్రి శ్రీధర్ బాబు గారు కూడా చీఫ్ గెస్ట్గా ఈరోజు ఇక్కడ రావడము ఒక గొప్ప సందేశాన్ని అందరికీ ఇవ్వడం జరిగింది. సో వీళ్ళందరికీ కూడా నాకు ధన్యవాదాలు. అంటే యశోద హాస్పిటల్స్లో ఇంత గొప్ప మరి కార్యక్రమం అంటే మన దేశానికి ఒక దారి దిశను చూపించేటువంటి కార్యక్రమం ఈరోజు జరిగింది. రానున్న రోజుల్లో ఈ కార్యక్రమం మరింత ముందుకు తీసుకెళ్లే ఉద్దేశంతోనే మరి మా యొక్క మేనేజ్మెంట్ కూడా దీన్ని ఇక్కడతోనే ఆపకుండా దీన్ని ఎలాగో మనం పేషెంట్స్కు ఉపయోగపడే విధంగా ఈ టెక్నాలజీని ఉపయోగించగలము అనేటువంటి విషయంపై కూడా చర్చ జరిగింది. మరి IIITతో కూడా కొన్ని ప్రోగ్రామ్స్ మేము చేయబోతా ఉన్నాము. సో ఇట్లా ప్రజలకు ఉపయోగపడే విధంగా కృత్రిమ మేధ అనేటువంటి విషయాన్ని మనం ఎలాగ ఉపయోగించగలమనే విషయంపై ఈరోజు గొప్ప చర్చ జరిగింది. వచ్చిన వాళ్ళందరూ కూడా నాకు ధన్యవాదాలు. డాక్టర్ మైకేల్ గారు విల్ బ్రీఫ్ యూ. We're at a moment with artificial intelligence that has never existed before. As a physician, there have been so many times when a patient or a doctor didn't have the right information at the right time. And so I know that the right information at the right time can literally save lives. AI brings the chance to democratize expertise and improve the health of billions of people everywhere. And I was really grateful to get to be at the conference today. This is such a vibrant community of startups, of academics, of large technology companies, of hospitals, in a way that is the right way to help catalyze the future. డాక్టర్ చందు తోట గారు బ్రీఫ్ చేస్తారు తెలుగులో. చెప్పండి. డాక్టర్ చిన్న గారు చెప్పినట్టు, డాక్టర్ మైకేల్ చెప్పినట్లుగా ఈ కృత్రిమ మేధస్సు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఒక బ్రేక్ త్రూ టెక్నాలజీ. వీఆర్ వెరీ ఫార్చునేట్ టు పార్ట్నర్ విత్ premier institutions across the world and across the country to improve both access to AI and also education on AI. Obviously, Dr. Michael చెప్పినట్టుగా healthcare and AI అనేది it's a very critical field, especially ఎలా అయితే AI models ఎలా improve అయ్యి when we bring more and more accessible healthcare,
to people, I think that would be a wonderful accomplishment. So super grateful to be here. It's a great conference. Academics nunchi, researchers nunchi, practitioners nunchi, engineering nunchi, we met so many great minds. So really thankful for Yashoda Hospitals for hosting us. యశోద హాస్పిటల్స్ డైరెక్టర్ ధీరజ్ గోరుగంటి గారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హెల్త్ కేర్ గురించి కొంచెం అబౌట్ కాన్ఫరెన్స్ గురించి కూడా. అందరికీ నమస్కారం. ఇది మీరు అందరూ ఇప్పటివరకు అయితే ఏఐ రోబోటిక్స్ ఇవన్నీ అన్నీ ఇన్న విషయాలే. ఇప్పుడు మన ప్రస్తుత ప్రయత్నం ఏంటంటే ఇన్ని రోజులు కూడా మన కుటుంబంలో ఏదైనా అనారోగ్యం వచ్చినప్పుడు డాక్టర్ దగ్గరికి పోవడం కానీ హాస్పిటల్ దగ్గరికి పోవడం కానీ అయ్యి ఆ బాధ మన కుటుంబంలో భరించి ట్రీట్మెంట్ తీసుకోవడం జరుగుతుంది. కానీ ఇప్పుడు వచ్చే కొత్త టెక్నాలజీస్ ఏఐ రోబోటిక్స్తోని అసలు అనారోగ్యం రాకముందే మనకు ప్రిడిక్ట్ చేసి దాన్ని ఎలా అనారోగ్యం పడకుండా ఎలా ఉండాలి అనే గొప్ప ఛాన్స్ మనకు ఉన్నది ఇప్పుడు ఏఐ రోబోటిక్స్తోని. ఆ విధంగా అందరూ ఇప్పుడు పెద్దలు పెద్ద పెద్ద కంపెనీస్, మన యూనివర్సిటీస్, IIIT అందరితో కలిసి కూడా ఇట్లా మన తెలుగు ప్రజలకు అనారోగ్యం పడకుండా హాస్పిటల్కి రాకుండా ఎలా చేయాలి అనేది చాలా ముందుగా మనం చాలా ప్రోగ్రామ్స్ చేయబడతాం. దీనివల్ల ఈ ఏఐ దీంతో చాలా డేటా అవసరము. ఇప్పటివరకు ఎక్కువ వెస్టర్న్ కంట్రీస్ డేటా ఉన్నది. ఇప్పుడు మన యశోదలో అయితే కోట్ల తెలుగు ప్రజలు ఇక్కడ ట్రీట్మెంట్ పొందినారు. సో వాళ్ళ ఇప్పుడు తాతల నుంచి ఇక్కడ అంటే వచ్చిన వాళ్ళు ఉన్నారు. సో ఆ డేటా చేస్తే మన తెలుగు ప్రజలు మనకున్న జెనెటిక్ ప్రభావాల వల్ల ఎలాంటి అనారోగ్యానికి వస్తాయో అవి పర్టికులర్గా ఫోకస్ చేసి ట్రీట్ చేయాలి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.